ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రాయవరం మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ వై సూర్యనారాయణ తెలిపారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇమేజ్ న్యూస్ కు ఎంఈఓ వివరించారు. నా పేరు వై సూర్యనారాయణ, రాయవరం మండల విద్యాశాఖ అధికారి. ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాయవరం మండలంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. 4 కేంద్రాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నుండి 184 మంది విద్యార్థులు, సాయితేజ విద్యానికేతన్ రాయవరం నుండి 200 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పసలపూడి నందు 159 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్లూరు నందు 127 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన మానసిక ఆందోళనకి గురి కాకుండా చక్కటి వాతావరణంలో పరీక్ష రాయడానికి మండల విద్యాశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ ఏర్పాట్లలో భాగంగా వెలుతురు, వాటరు, శానిటేషను, వాష్రూమ్స్, పరిసరాల పరిశుభ్రత అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ఏ విద్యార్థికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మెడికల్ సపోర్ట్ కూడా సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగినది. విద్యార్థులు ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని చక్కగా పరీక్ష రాసుకోవడానికి పరీక్ష ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. అయితే విద్యార్థులు ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేటట్టుగా తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థి పరీక్ష రాయడానికి సహకరించవలసిందిగా తల్లిదండ్రులందరికీ కూడా మనం చేస్తున్నాం. విద్యార్థులు ఎవరైనా బస్సు మీద ప్రయాణం చేయదలిస్తే వారు హాల్ టికెట్ చూపించి బస్సులో పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎవరైనా పబ్లిక్ కూడా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయడానికి హాజరైనప్పుడు ఆ విద్యార్థిని లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రానికి చేర్చవలసిందిగా పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.